నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న స్వయం కృషి SLF మెప్మా కల్వకుర్తి పట్టణ మహిళా సమైక్యంలో 2021 నుండి 2022లో రేష్మా, రాజేశ్వరి, సరస్వతి, హైమా, ఆస్మాలు వరి కొనుగోలు కేంద్రంలో పనిచేయడం జరిగింది. ఇందుకు గాను వారికి వచ్చే కమిషన్ డబ్బులను రాకుండా కల్వకుర్తి పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు మహమూదా బేగం, కార్యదర్శి జ్యోతి, కోశాధికారి అంజలి, బుక్ కీపర్ సువర్ణ, ధనలక్ష్మిలు, నాగర్ కర్నూలు మెప్మా డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేత అండదండలతో ఇస్లాం మహిళా సంఘం వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తూ అనరాని మాటలు అంటూ వారి మాటల ద్వారా ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తున్నారని 2021 నుండి 2022 వరకు కరోనా కష్టకాలంలో కూడా పనిచేసిన రేష్మా, రాజేశ్వరి, సరస్వతి, ఫైమా, అస్మాలు వరి కొనుగోలు కేంద్రంలో పనిచేయలేదని, రికార్డులతో వారి పేర్లు ఉన్న పేజీలను చింపివేయడం జరిగిందని, తమకు అన్యాయం జరిగిందని కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో మున్సిపల్ ఆఫీసులో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని, తమకు వచ్చే కమిషన్ డబ్బులు తమకు ఇప్పించాలని వారు మీడియాను కోరటం జరిగింది. ఈ విషయాన్ని కల్వకుర్తి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వరి కొనుగోలు కేంద్రంలో ఇస్లాం మహిళా సంఘంలో తమ పని చేసినట్లు పూర్తి ఆధారాలు చూపించడం జరిగిందని వారు అన్నారు. కల్వకుర్తి వరి కొనుగోలు కేంద్రంలో తప్పు చేసిన వారు ఎవరైనా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని వారు కోరారు. సీజన్లో చేయడం జరిగింది. దానికి వచ్చేసి ఏంటంటే అంతకుముందు వాళ్ళు గన్నీ బ్యాగ్స్ కరెక్ట్ లెక్క చెప్పకపోవడం వల్ల శాంతమ్మ శారద అనే వాళ్ళు 21లో రబీ సీజన్ చేసిండ్రు. వాళ్ళు గన్నీ బ్యాగ్స్ గవర్నమెంట్ కరెక్ట్గా లెక్క చెప్పకపోవడం వల్ల వాళ్ళకు అమౌంట్ కట్ చేసుకొని ఇచ్చింది గవర్నమెంట్ నుంచి. వాళ్ళు ఏంటంటే మావి కావాలని మీరే కట్ చేయించిండ్రు అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఇప్పుడు మా 22 రబీ సీజన్లో చేసిన మా బిల్స్ను ఆపడం కోసమని, కేవలం బిల్స్ ఆపడం కోసమని వాళ్ళు చేయలేదు, మేము చేసినామని అధికారుల సహాయం తీసుకొని మేము చేసినామని చెప్పేసి ఫేక్ బిల్స్ పెట్టేసి బిల్స్ ఆపడం జరిగింది. 1 ఇయర్ అవుతుంది బిల్స్ వచ్చి కూడా. లాస్ట్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్లో వచ్చినాయి డబ్బులు గవర్నమెంట్ నుంచి మెట్మో పీడీ అకౌంట్లోకి వచ్చినాయి. అక్కడి నుంచి ఇక్కడ ఇవ్వడానికి ఆపడం జరిగింది. ఇంకోటి ఏంటంటే శాంతమ్మ, శారద ప్లస్ సుగుణ, జ్యోతి వీళ్ళందరూ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీఎల్ఎఫ్ ఓబీగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నోళ్ళు ఏడిఎంసీ వీళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే ఈ బిల్స్ కావాలని ఆపాలని చెప్పేసి ఫేక్ బిల్స్ చేసి దాని తర్వాత బిల్ రాకుండా వెళ్ళి ఇబ్బంది చేస్తాం. అదే కాకుండా ఇంకేంటంటే పిలిచినప్పుడల్లా వాళ్ళు నోటికి వచ్చినట్టల్లా మాట్లాడేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి, ఒకరోజు నేను లేని ఆ రోజు తను ఒక్కతే పోయింది. ఆ రోజు గలీజ్ మాటలు తిట్టిండ్రు అని చెప్పేసి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుంటారు. దానివల్ల తనకు చాలా ప్రాబ్లం కూడా ఫేస్ చేసింది. సో దీని మీద మేము ఇప్పుడు వాళ్ళు బిల్స్ పెట్టిందని చెప్పేసి మా ఒరిజినల్ బిల్స్ అన్ని కూడా ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. సో ఇప్పుడు దీని ఇంకా అధికారుల పైన చర్య తీసుకోవాలి. వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు ఇంత చేసిన దానికి వీళ్ళపైన కూడా చర్య తీసుకొని కనీసం వీళ్ళు సంఘాల నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే సంఘాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు సంఘాల పేరే ఖరాబ్ అవుతుంది మొత్తమే. ఒకరు చేసిన కష్టానికి ఇంకొకరు కావాలని అనుకుంటే అది ఎట్లా ఎంతవరకు న్యాయం అని అనుకుంటున్నాను. సో ఇదైతే మాకు కంపల్సరీ న్యాయం జరగాలి, వాళ్ళకైతే శిక్ష పడాలి. నా పేరు రేష్మా, నేను స్వయం కృషి SLF సభ్యురాలిని, ఇస్లాం మహిళా సంఘం సభ్యురాలిని. అయితే మేము 21-22కి సంబంధించిన వరి కొనుగోలు కేంద్రం నిర్వహించడం జరిగింది. దానికి వచ్చిన కమిషన్కి మేము అడగస్తే మా మధ్యలో వేరే వ్యక్తులు వచ్చేసి మేము చేశామని ఫేక్ బిల్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఫైల్ మూవ్ చేశారు. అది మేము తెలుసుకున్నాక మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, అలాగే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయితే ఇవన్నీ కాకుండా మేము కష్టం చేశాము, మీరు ఎక్కడైనా సరే మీడియా కానీ అఫీషియల్స్ ఎవరైనా సరే ఎంక్వైరీ చేసి నిజంగానే మేము అర్హులైతే మాకు చెక్ రావాలి. ఇంకోటి ఏంటంటే ఫేక్ బిల్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు రేష్మా.
సోకృషి ఎస్ఎల్ఎఫ్ సభ్యురాలని, ఇస్లాం మహిళా సంఘం సభ్యురాలని. అయితే మేము 21-22 సంబంధించిన వరి కొనుగోలు కేంద్రం నిర్వహించడం జరిగింది. దానికి వచ్చిన కమిషన్కి మేము అడిగితే మా మధ్యలో వేరే వ్యక్తులు వచ్చేసి మేము చేశామని ఫేక్ బిల్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఫైల్ మూవ్ చేశారు. అది మేము తెలుసుకున్నాక మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, అలాగే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అయితే ఇవన్నీ కాకుండా మేము కష్టం చేశాము, మీరు ఎక్కడైనా సరే మీడియా కానీ అఫీషియల్స్ ఎవరైనా సరే ఎంక్వైరీ చేసి నిజంగానే మేము అర్హులైతే మాకు చెక్ రావాలి. ఇంకోటి ఏంటంటే ఫేక్ బిల్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మేకల కొండల్. రేష్మ మేడం దగ్గర, రాజేష్ ప్రక్క దగ్గర తాండ్రా 2021-22 లాక్డౌన్లో మేము అక్కడ అమ్మాలి పని చేయడం జరిగింది. ఆమెకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. నా పేరు కాసిం. తాండ్రాల అమ్మాలి పని చేసినాం. రేష్మ మేడం, రాజేశ్వరి అక్క. అప్పుడు లాక్డౌన్ ఉండే 21-22 లాక్డౌన్లో కూడా మేము పని చేసి వస్తుంటే పోలీసులు పట్టుకోకుండా కార్లు కూడా ఇప్పించింది మేడం. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అమలు తరపున మేము ఎంతవరకైనా పోరాడుతాం ఆమెకు న్యాయం జరగకపోతే. అది ఉల్లంపల్లి గ్రామం. నా పేరు యాదయ్య. రేష్మ మేడం, జగదీశ్వర్ అక్క గారు, రాజేశ్వరి మేడం గారు తాండ్రాలో మేము పనిచేసినాం అమ్మాలి పని. వాళ్ళు 2021-22 మేము వాళ్ళ తాన పనిచేసినాం తాండ్రాలో అమ్మాలి పని. వాళ్ళు మాకు బాగా సహకరించారు. అప్పుడు లాక్డౌన్ ఉండే పూరా ఆమెకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. గ్రామం ఉల్లంపల్లి అమ్మాలి పని చేస్తాం. ఏం పేరు మీది? నా పేరు కృష్ణయ్య. తానలో రేష్మ మేడం అక్క, రాజేశ్వరి అక్క తన మేము వర్క్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 2021-22 మాకు పోలీసులు పట్టుకున్న ఏ దానికైనా మస్తు సహకరించారు. ఆ అక్కకి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ఎంతవరకైనా మేము పోరాడతాము అమ్మాలి తరపునంగా. మా ఊళ్ళో అందరం కలిసి రేష్మ మేడం అక్కకి కానీ రాజేశ్వరి అక్కకి కానీ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుతున్నాం. 2021-22 రేష్మ మేడం, ఆమె దగ్గర మీరు వర్క్ చేసిరా? ఉల్లంపల్లి. ఏ ఊర్లో? తాండ్రా చేసినాం. తాండ్రాల వాసమా మీరు కూడా చేసిరా? అదే ఏదో రికార్డులలో వాళ్ళ పేర్లు కట్ చేసిరంట. ఇది వాళ్ళకు మరి ఆమె తరపు నుంచి మీరు ఏమైనా ఇబ్బందులకు గురైనరా? ఏమైనా ఇబ్బంది పెట్టిందా మిమ్మల్ని? మాకు ఇంకా సహకరించింది కానీ 2021-22 రేష్మ మేడం, రాజేశ్వరి అక్క తాండ్రా సెంటర్లో చేసిరు. మీ పేర్లు చెప్పండి అన్న ఒక్కొక్కరు. నా పేరు కృష్ణయ్య. నా పేరు యాదయ్య. నా పేరు కృష్ణయ్య. మీ ఊరితో సహా? ఉల్లంపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా మేస్త్రి పని? మేము 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మార్కెట్లో. మరి ఇప్పుడు రేష్మ మేడం ఆమె ఇంకో ఇద్దరు అంటారు కదా, ఎవరెవరు? ఆమె ఎప్పటి నుంచి చేసింది? 2021-22 రాజేశ్వరి అక్క, రేష్మ మేడం చేసిరు తాండ్రా సెంటర్. వాళ్ళ తన మనమే చేసినాం. ఆడ అమ్మాలి మేము చేసినాం.